నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పోలినాయుడు చెరువులో జరిగిన మృతి కేసును 24 గంటల్లో పోలీసులు ఛేదించారు. మాజీ భార్యే భర్తను హత్య చేసిందని పోలీసులు తేల్చారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. 2021లో పఠాన్ నాగూర్తో హనీఫా విడాకులు తీసుకుంది. విడాకుల సమయంలో తన ఇంటిని కూతురుపై రాసిచ్చాడు పఠాన్ నాగూర్. ఇటీవల ఆ ఇంటిని వేరే వాళ్లకు అమ్మేయడంతో ఆ ఇంటిని ఖాళీ చేయాలని భర్తపై ఒత్తిడి చేసింది. కూతుళ్లు పెద్దయ్యే వరకు అదే ఇంట్లో ఉంటానని భర్త తేల్చి చెప్పాడు. ఈ క్రమంలో తన తమ్ముడితో కలిసి మద్యం తాగించి పఠాన్ను హత్య చేసింది. అనంతరం డెడ్ బాడీని ఇంటి వెనకాల పడేశారు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసినటువంటి పోలీసులు 24 గంటల్లో నిందితులను పట్టుకున్నారు. 24 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. మాకు మన బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పోలినాయుడు చెరువు విలేజ్ గ్రామంలో ఒక మర్డర్ జరిగిందని 30వ తారీఖు ఉదయాన్నే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా ఆ స్పాట్కి మేము చేరుకోవడం జరిగింది. జరిగిన తర్వాత చూసాము, అక్కడ పఠాన్ నాగూర్ అనే వ్యక్తి తన ఇంటి వెనకాలే చనిపోయి ఉన్నాడు. చనిపోయిన కారణాలు ఏమిటి అనే విషయాన్ని విశ్లేషించుకుంటే ఆ యొక్క చనిపోయిన మృతుడు యొక్క బ్రదర్ గౌస్ బాషా గారు మాకు రిపోర్ట్ ఇచ్చాడు. ఇట్లా 29వ రోజు సాయంత్రం 9 గంటల టైంలో మా అన్నయ్య గారిని వాళ్ళ యొక్క బామ్మర్ది ఆటోలో ఎక్కించుకుని వెళ్ళాడు, స్కూటీ మీద ఎక్కించుకుని వెళ్ళాడు. ఎక్కించుకెళ్ళి నేను కూడా వెనకాల వెళ్ళాను. వాడిని గట్టిగా బెదిరిస్తూ ఉన్నాడు. ఇద్దరు తాగుతూ అతను మా అన్న బాధపడుతున్నాడు, కొట్టాడు, మా అన్నని కొట్టాడు. నేను వెళ్దామంటే నన్ను కూడా సంవత్సరం భయపడి నేను పక్కలో ఉన్నాను. దాని మీద మర్డర్ కేసు రిపోర్ట్ చేసి మస్తాన్ వల్లి అదే హనీఫా ఇద్దరిని పోలీస్ కస్టడీకి తీసుకున్నాము.